హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 20,000 రూపీస్ లోపు ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి చూద్దాం. ఈ వీడియో కంటే ముందు నేను 25,000 రూపీస్ లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి, 30 to 35,000 రూపీస్ లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఈ వీడియో తర్వాత 15,000 రూపాయల లోపు, 10,000 రూపాయల లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో మీ బడ్జెట్ కేటగిరీని బట్టి ఏమన్నా బెస్ట్ మొబైల్స్ గురించి చూస్తుంటే అన్నిటి గురించిన వీడియోస్ మన ఛానల్లో ఈ వీక్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, 20,000 రూపాయల లోపు నేను లిస్ట్ అవుట్ చేసుకున్న మొబైల్స్ అయితే ఒక 8 ఉన్నాయి. ఆ 8 మొబైల్స్ లో 4 మొబైల్స్ కొనదగ్గవి కాదు, వాటిని అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకొక 4 మొబైల్స్ కొంచెం బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి క్లియర్ గా ఈ రోజు వీడియోలో చెప్తాను. ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన మొబైల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రైస్ కేటగిరీలో ఈ అవాయిడ్ చేయాల్సిన మొబైల్స్ ఇవేదో ఇష్యూస్ ఉండి వీటిని అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. వీటి ప్రైసింగ్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్స్ లాంచ్ అయినప్పుడు వాటి లాంచ్ ప్రైజెస్ తోటి చాలా మంచి మొబైల్స్, కాకపోతే ఇప్పుడు చిప్ షార్టేజ్ వల్ల, VRAM మెమరీ ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల మొబైల్ ప్రైజెస్ అన్ని పెంచేస్తున్నారు కదా, అలా వీటి ప్రైజెస్ కూడా పెంచారు. పెంచిన ప్రైజెస్ లో ఇవి వర్త్ కాదు. వీటిలో ఏదో బిగ్గర్ ఇష్యూస్ ఉండొద్దని చెప్పట్లేదు. ప్రెసెంట్ ఇప్పుడు పెరిగిన ప్రైజెస్ కి ఇవి వర్త్ కాదు, అందుకే వీటిని అవాయిడ్ చేయమని చెప్తున్నాను. వాటిలో ఫస్ట్ ది Oppo K13. దీని ప్రైస్ 8+128GB, లాంచ్ అయిన ప్రైస్ 18,000 రూపాయలు ఏమో. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 15,000-16,000 రూపాయలకు కూడా వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఈ మొబైల్ 23,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఒక 2 నెలల క్రితం, ఒక 3 నెలల క్రితం 15,000 రూపాయల లోపు వచ్చిన మొబైల్ ని ఇప్పుడు 23,000 రూపీస్ దగ్గర మీరు కొంటారా? కొనడం ఏమాత్రమైనా వర్తా? సరే, దీనిలో స్పెక్స్ ఏమన్నా 23,000 రూపీస్ కి తగ్గట్టున్నాయంటే లేదు. దీనిలో ప్రాసెసర్ Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ వైజ్ లో దీనికంటే ఆ ప్రైస్ లో చాలా బెటర్ మొబైల్స్ మనకు దొరుకుతాయి. డిస్ప్లే కూడా Full HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేలో బెజల్స్ కూడా థిక్గా ఉంటాయి. ఒక బడ్జెట్ ఫోన్స్ లో ఎలాంటి బెజల్స్ ఉంటాయో దీంట్లో కూడా అలానే ఉంటాయి. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 15,000-16,000 రూపాయలు అయితే ఓకే కెమెరాస్, కానీ 23,000 రూపాయలకి అయితే జస్టిస్ చేయవు. ఏదైనా కొద్దిగా బాగుంటుంది అంటే బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ఒక్కటి తప్పించి మిగతా ఏ ఆస్పెక్ట్ కూడా 23,000 రూపాయలకి జస్టిస్ చేసే రకంగా అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ బాడీ తోటి వస్తుంది. IP రేటింగ్ కంప్లీట్, వాటర్ రెసిస్టెన్స్ ఉండదు. ప్రాసెసర్ వైజ్ గా, డిస్ప్లే వైజ్ గా, దేని వైజ్ గా చూసుకున్నా 23,000 రూపాయలకి అయితే ఇది జస్టిస్ చేయదు. 23,000 రూపాయలకి అయితే దీన్ని కొనాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా దీని ప్రైస్ తగ్గి ఆఫర్స్ అవి మొత్తం కలుపుకొని ఒక 15,000-16,000 రూపాయలకి వస్తే అప్పుడు తీసుకోవచ్చు. అసలు ఓవరాల్ గా 18,000 రూపాయల పైన ఈ మొబైల్ కన్సిడర్ చేయాల్సిన పనే లేదు. ఫోన్ ప్రైస్ వీడియో స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు బేస్ మోడల్ 23,000 రూపాయలు ఉంది. బట్ ఇప్పుడు ఎడిట్ చేసే టైంకి మళ్ళీ ప్రైస్ తగ్గింది. బేస్ మోడల్ 18,999 వస్తుంది. బట్ స్టిల్ 18,999 ప్రైస్ కి కూడా ఇది అంత వర్త్ కాదు. ఇదనే కాదు, ఈ లిస్ట్ లో చెప్పే కొన్ని మిగతా ఫోన్స్ కూడా రికార్డింగ్ టైంలో ఉన్న దానికంటే ఇప్పుడు ఎడిట్ చేసే టైంలో కొంచెం తగ్గినాయి. ఒక 1,000 రూపాయల ప్రైస్ వీడియోలో నేను చెప్పిన వాటికి ఇప్పుడున్న వాటికి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. నెక్స్ట్ Vivo T4R, iQOO Z10R. ఇవి రెండు రీబ్రాండెడ్ మొబైల్స్. Vivo T4R వచ్చరికి ఫ్లిప్కార్ట్ లో అమ్ముతారు, iQOO Z10R వచ్చరికి అమెజాన్ లో అమ్ముతారు. రెండింటి పేర్లు, సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ మాత్రమే డిఫరెంట్, మిగిలిన స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. ప్రైజెస్ కూడా బేస్ మోడల్స్ రెండు 21,000 రూపాయల ప్రైస్ కి అమ్ముతున్నారు. లాంచ్ అయింది 19,500 రూపాయలకి. యాక్చువల్లీ ఈ ఫోన్ నేను రివ్యూ చేసినప్పుడు 19,500 రూపాయలు కూడా నాకు ఇది వర్త్ అనిపించలా. మీరు కావాలంటే మళ్ళీ మన ఛానల్లో Vivo T4R రివ్యూ చెక్ చేయొచ్చు. 19,500 రూపాయలు కూడా నాకు ఇది నచ్చల. అలాంటి దీని ప్రైస్ ఇప్పుడు 21,000 రూపాయలకి వెళ్ళింది. 21,000 రూపాయలకి ఇది అసలు అవసరం లేదని నా ఒపీనియన్. దీనిలో స్పెక్స్ చూడడానికి బాగానే ఉంటాయి. Dimensity 7400 ప్రాసెసర్ తోడు వస్తుంది. Full HD+ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5700 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తోడు వస్తుంది. IP68-69 రెండు రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇది ఫోన్ వాడుతున్నప్పుడు ఓవరాల్ గా అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు. ఒక 20,000 రూపాయల లెవెల్లో ఫోన్ ఎట్లా ఉండాలో అలా లేదనిపించింది. ఎస్పెషల్లీ కెమెరాస్ వీళ్ళు లాంచ్ అప్పుడు దీనిలో బాగా హైప్ చేశారు. బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, కంటెంట్ క్రియేషన్ కి బాగుంటుంది అని చెప్పారు. కాకపోతే కెమెరాస్ రియల్ టైప్ లో నాకు అసలు ఏం నచ్చలేదు. ఈవెన్ ఫోన్ ఆప్టిమైజేషన్, ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఓవరాల్ గా ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు 20,000 రూపాయల ఫోన్ లో ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో అప్పుడే నాకు కలగలేదు. సో ఇప్పుడు 21,000 రూపీస్ కి ఇంకా తీసుకొని అనవసరం. ఇంకా ఈ ఫోన్ తీసుకునే కంటే కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకొని దీనిపైన iQOO Z10, Vivo T4 ఉంటాయి, అవి తీసుకోవడం నయం. ఇది అసలు ఆ ప్రైస్ కి వర్త్ కాదని నా ఒపీనియన్. ఇంకా ఒక 1,000 రూపాయలు అట్లా ఎక్కువ యాడ్ చేసుకుంటే దీనికంటే బెటర్ ఫోన్స్ వస్తాయి. ఈవెన్ మన లిస్ట్ లో కూడా బెస్ట్ మొబైల్స్ లో దీనికంటే బెటర్ మొబైల్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ Realme P4. ఇది బేస్ మోడల్ 6+128GB తోడు వస్తుంది. ప్రెసెంట్ దీని ప్రైస్ 21,000 రూపాయలకి పెంచారు. లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ 17,500 సంథింగ్. కార్డ్ ఆఫర్స్ అవి మొత్తం కలుపుకొని 15,000 రూపాయల లోపే వచ్చింది. ఈ ఫోన్ నేను రివ్యూ చేసినప్పుడు 15,000 రూపాయల్లో కూడా కొన్ని కాస్ట్ కటింగ్స్ నాకు కనిపించినాయి. ఫస్ట్ దీనిలో పాజిటివ్స్ చూసుకున్నాం అంటే ఆ ప్రైస్ కి ప్రాసెసర్ Dimensity 7400 ప్రాసెసర్, AI హైపర్ విజన్ చిప్ కూడా ఉంటుంది. ఈ AI హైపర్ విజన్ చిప్ వల్ల, Dimensity 7400 ప్రాసెసర్ వల్ల గేమింగ్ బాగా హ్యాండిల్ చేస్తుంది. 90 FPS లో ఆ ప్రైస్ లో మంచి గేమింగ్ హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇవి రెండు పాజిటివ్స్ అనుకుంటే మిగతా అన్ని నెగిటివ్స్. బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్లీ ఆ ప్రైస్ లో మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే Full HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే డిస్ప్లే లో కొద్దిగా ఓవర్ షార్పనింగ్ ఇష్యూ ఉంది. నెక్స్ట్ కెమెరాస్ ఇది బ్యాక్ సైడ్ ఆమ్ని విజన్ సెన్సర్ యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఏం అంత బాగాలేదు. అండ్ IP రేటింగ్ IP65 అండ్ 66 రేటింగ్ మాత్రం ఉంటుంది. ఈ కాంప్రమైజెస్ అన్ని 15,000 రూపాయల ప్రైస్ లో ఓకే. బట్ 21,000 రూపాయల ప్రైస్ పెడుతున్నప్పుడు ఆమ్ని విజన్ సెన్సర్ ఉన్న కెమెరాస్, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేని
లేని ఫోన్ తీసుకోవడం అవసరం అంటారా? అవసరం లేదు. అందుకే రియల్మీ P4 ని కూడా అవాయిడ్ చేసేయండి. దీనికంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ రియల్మీలోనే అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనం అవాయిడ్ చేయాల్సిన దానిలో 4వ ఫోన్, ఇది కూడా రియల్మీ నుంచే, రియల్మీ Narzo 90. దీని ప్రైస్ 6+128GB మోడల్ 17,000 రూపాయలు ఉంటుంది. ఆ ప్రైస్ కి దీనిలో స్పెక్స్ అన్ని కొద్దిగా బాగానే ఉంటాయి. 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఏంటంటే డిస్ప్లే సైజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. 6.57 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే సైజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వాళ్ళకి ఒక చాయిస్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఆ ప్రైస్ లో అక్కడ దీనికి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్. మరీ డమ్మీ ప్రాసెసర్ యూజ్ చేశారు. Dimensity 6400 Max ప్రాసెసర్ ఉంటుంది. ఇది 12-11,000 రూపాయల్లో కూడా అంతగా పనిచేయని ప్రాసెసర్. మీరు జనరల్ యూజ్ లో కొద్దిగా ఫోన్ ని హెవీగా యూజ్ చేసినా కానీ ఈ ప్రాసెసర్ లాగ్ అయిపోయింది. అలాంటి ప్రాసెసర్ కి 17,000 రూపాయలు పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకోటి స్పీకర్స్ కూడా ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రం ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉండవు. సరే స్టీరియో స్పీకర్స్ అది అందరికీ అవసరం లేదు, బట్ ప్రాసెసర్ ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు కాంపాక్ట్ ఫోన్ కదా ఏదో ట్రై చేద్దాం అని తీసుకున్నారంటే మాత్రం ఓన్లీ బేసిక్ యూజెస్ కి మాత్రం తీసుకోవచ్చు. అంటే జస్ట్ కాల్స్ మాట్లాడుకోవడానికి, వాట్సాప్ లో వీడియో కాల్స్ లేదా ఇన్స్టాగ్రామ్ కొద్దిగా సోషల్ మీడియా అలా చూసుకోవడానికి ఓకే ఏమో కానీ, లేదు మీరు కొద్దిగా ఆఫీస్ అప్లికేషన్స్ కొద్దిగా హెవీ చేస్తానన్నా కానీ ఇది అంతగా ఏం పనిచేయదు. నా ఒపీనియన్ ప్రకారం ఆ ప్రైస్ కి అన్ని ఓకే అనుకున్నా కానీ ప్రాసెసర్ పెద్ద మైనస్ పాయింట్. ప్రాసెసర్ ఫోన్ కి మెయిన్ హార్ట్ లాంటిది కాబట్టి ఆ ప్రైస్ లో ఈ ప్రాసెసర్ అసలు ఏం వర్త్ కాదు కాబట్టి ఈ ఫోన్ అవాయిడ్ చేయడం బెటర్. 17,000 రూపాయలు ఈ ప్రాసెసర్ కి పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను సారీ. వీడియోలో మీరు ఇక్కడ వరకు వచ్చారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు హైప్ పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా కొత్త వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది. అది మన ఛానల్ రీచ్ పెరగడానికి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఎప్పటి నుంచో ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కంటెంట్ లో వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా నా బెస్ట్ కంటెంట్ తేవడానికి నేను 100% ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇక బెస్ట్ మొబైల్స్ లోకి వెళ్ళిపోతే వీటిలో ఫస్ట్ ఇది ఎవరికైతే సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఫోన్ కావాలి, జస్ట్ జనరల్ యూస్ కి ఫోన్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి సామ్సంగ్ గెలాక్సీ M36, F36 ఇవి మంచి ఆప్షన్స్ అవుతాయి. వీటిలో M36 అమెజాన్ లో అమ్ముతారు, F36 ఫ్లిప్కార్ట్ లో అమ్ముతారు. ఇవి రెండు సేమ్ ఫోన్సే. జస్ట్ వీళ్ళు రెండు ప్లాట్ఫామ్స్ లో అమ్ముకోవడానికి జస్ట్ ఫోన్ల పేరు మాత్రం మార్చారు అంతే, రీబ్రాండ్ చేశారు. రెండిట్లో ఇంటర్నల్ స్పెక్స్ సేమ్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ సామ్సంగ్ One UI OS బాగుంటుంది, వాడడానికి నీట్ అండ్ క్లీన్ గా ఈజీగా ఉంటుంది. అప్డేట్స్ ఎక్కువ ఇస్తారు, 6 years పాటు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్ లాంచ్ అయ్యి ఒక 1 year అయింది అనుకున్నా కానీ ఇంకా మినిమం 5 years పాటు అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాస్ కొద్దిగా బాగానే ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. వీటి ఇమేజ్ ప్రాసెసింగ్ బాగానే ఉంటుంది, కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. డిస్ప్లే సామ్సంగ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కంటెంట్ స్ట్రీమింగ్ కూడా డిస్ప్లే బాగానే ఉంటుంది. బట్ మైనస్ పాయింట్స్ ఏంటి? ప్రాసెసర్ Exynos 1380 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ ప్రాసెసర్ హెవీ గేమింగ్ అంత గేమ్ పనికిరాదు. ఈవెన్ మీరు జనరల్ గా యూస్ చేస్తాం అంటే గేమింగ్ తో నాకు పెద్దగా పని లేదు, జనరల్ గా ఫోన్ యూస్ చేస్తాను, లైక్ ఆఫీస్ అప్లికేషన్స్ కొన్ని వాడతాను అలా అనుకున్నా గానీ ఆ యూసేజ్ క్రైటీరియాలో మీరు కొద్దిగా ఫోన్ ని హెవీగా యూస్ చేసినా కానీ దీనిలో లాగ్స్ మీరు ఫ్రీక్వెంట్ గా నోటీస్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో 128GB స్టోరేజ్ ఉందబ్బా, దాంట్లో 110GB స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, ఫోటోస్ తోటో వీడియోస్ తోటో అలా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. మీరు జనరల్ అప్లికేషన్స్ యూస్ చేస్తున్నారన్నా కానీ ఫోన్ లో మీరు లాగ్స్ చూస్తారు. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో మాత్రం వస్తుంది. ఈ కాలంలో అన్ని మనకి 6000, 7000 mAh బ్యాటరీస్ ఉంటాయి. వాటిలో 5000 mAh బ్యాటరీ అంటే చిన్న కాంప్రమైజ్ అని చెప్పాలి. ఆ తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, ఛార్జర్ వల్ల మీరు ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కాదు, IP రేటింగ్ కూడా ఏముండదు. సో దీనిలో మైనస్ పాయింట్స్ ప్రాసెసర్, బ్యాటరీ అండ్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయకపోవడం. ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా కొన్ని మిస్ అవుతాయి. ఈ మైనస్ పాయింట్లు ఉన్నా నాకు పర్లేదు. జస్ట్ నార్మల్ యూస్ కి సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలనుకున్న వాళ్ళు కన్సిడర్ చేయాలనుకుంటే చేయొచ్చు. 15,000 రూపాయల ప్రైస్ కి మంచి చాయిసే. లేదు బ్రాండ్ తోటి అసలు నాకేం ఫరక్ పడదు, మంచి ఫోన్ బెటర్ ఫోన్ కావాలంటే దీన్ని కూడా అవాయిడ్ చేసి నెక్స్ట్ ఆప్షన్స్ కి వెళ్ళటం బెటర్. నెక్స్ట్ CMF Phone 2 Pro, దీని ప్రైస్ 8+128GB 18,000 రూపాయలు ఉంటుంది. ఇది ఆ ప్రైస్ లో కొంచెం మంచి ఫోన్. ఫస్ట్ నథింగ్ అంటేనే మంచి సాఫ్ట్వేర్ తోడు వస్తుంది. నథింగ్ OS చాలా మంది ఇష్టపడతారు. నెక్స్ట్ మిగిలిన స్పెక్స్ కూడా బాగానే ఉంటాయి. Dimensity 7300 Pro ప్రాసెసర్ వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. ఆ ప్రైస్ లో ఇంకా ఏ ఫోన్ లో టెలిఫోటో కెమెరా ఉండదు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మిస్ చేయలేదు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా పర్వాలేదు బాగానే ఉంటాయి. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ బాక్స్ లోని ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అప్డేట్స్ కూడా 3+6 years వీళ్ళు గ్యారంటీ చేశారు. ఫోన్ లాంచ్ అయ్యి దాదాపు ఒక 9-10 months అవుతుంది. ఒక వర్షన్ ఆండ్రాయిడ్ అప్డేట్ వచ్చేసింది అనుకున్నా కానీ ఇంకా స్టిల్ 2 generations ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీకు వస్తాయి. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15 తోడు వస్తుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 16 వచ్చేసినా కానీ ఆండ్రాయిడ్ 17, ఆండ్రాయిడ్ 18 వరకు దీనిలో మీకు అప్డేట్స్ వస్తాయి. కాకపోతే మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇది ఆ ప్రైస్ లో ఓన్లీ సింగిల్ స్పీకర్ తోడు వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తోటి రావట్లేదు. నెక్స్ట్ బ్యాటరీ కూడా ఆ ప్రైస్ లో 5000 mAh బ్యాటరీ అనేది కొద్దిగా మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో 6000, 7000 mAh బ్యాటరీలు కామన్ అయిపోయినాయి. దీనిలో ఇంకా 5000 mAh బ్యాటరీ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కాదు, జస్ట్ ఇది స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే. ఈ మైనస్ పాయింట్స్ ఉన్నా పర్లేదు. ఆ ప్రైస్ కి మంచి సాఫ్ట్వేర్, మంచి కెమెరాస్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ డిస్ప్లే కావాలనుకుని దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ Moto G86 పవర్, ఇది 8+128GB 18,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ కి ఈ ఫోన్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీనిలో అన్ని ఆస్పెక్ట్స్ బాగా కవర్ చేస్తారు. ఇది
డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. ఆ ప్రైస్ కి డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ కి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రియల్ లైఫ్ లో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ 6720 mAh బ్యాటరీ తో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP రేటింగ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. IP68 IP69 రెండు రేటింగ్ సపోర్ట్ చేస్తాయి. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. దీనిలో అన్ని బాగానే ఉంటాయి. ఆ ప్రైస్ కి ఒక కంప్లీట్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. అన్ని బాక్సెస్ కూడా టిక్ చేస్తుంది. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అప్డేట్స్. దీనిలో ఓన్లీ 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ మాత్రం వీళ్ళు గ్యారంటీ చేశారు. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15 తోటి వచ్చింది లాంచ్ అయినప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ ఆండ్రాయిడ్ 16 అప్డేట్ రోల్ అవుట్ చేస్తుంటారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ ఫోన్ కొనుక్కొని ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 కి అప్డేట్ చేసుకుంటే ఇంకంతే, మీకు ఫ్యూచర్ లో అప్డేట్స్ రావు. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇంకో సంవత్సరం పాటు వస్తాయి. బట్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మాత్రం రావు. మాక్సిమం ఆండ్రాయిడ్ 16 వరకు మాత్రం దీనిలో వీళ్ళు గ్యారంటీ ఇచ్చారు. ఇది ఒక్కటే మైనస్ పాయింట్. ఈ ఒక్క మైనస్ పాయింట్ తో నాకేం పెద్ద ఫరక్ పడదు అనుకుంటే ఈ ఫోన్ మీరు ఖచ్చితంగా ఆ ప్రైస్ కి కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్ అండ్ ది బెస్ట్ ఫోన్ Realme P3 Pro. ఇది 8+128GB ప్రెసెంట్ 21,000 రూపాయలు ఉంది. ఒక 10 రోజుల క్రితం నేను చెక్ చేసినప్పుడు కూడా 19,999 మాత్రం ఉంది. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ప్రైస్ పెంచారు. మళ్ళా ఫ్యూచర్ లో 19,999 కి ఈ ఫోన్ ప్రైస్ తగ్గొచ్చు. బట్ 19,999 కన్నా 20,999 కన్నా ఇది చాలా చాలా మంచి ఫోన్ అని చెప్పాలి. దీనిలో అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ అయి ఉంటాయి. ఇది లేదు అని చెప్పడానికి ఉండదు. ప్రాసెసర్ Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ కి ప్రాసెసర్ కంప్లీట్లీ ఓకే అని చెప్పాలి. ఈవెన్ గేమింగ్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. డిస్ప్లే 6.83 ఇంచ్ క్వాడ్ కర్వ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఆ ప్రైస్ కి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. విత్ రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ ప్రైస్ కి ఓకే అని చెప్పాలి. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తోటి వస్తుంది. దాదాపు అన్ని ఉంటాయి. అన్ని ఆస్పెక్ట్స్ కూడా టిక్ చేస్తాయి. ఇది లేదు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది కొద్దిగా ఓల్డ్ ఫోన్. దాదాపు ఒక సంవత్సరం క్రితం లాంచ్ అయింది. రియల్మీ ఫోన్స్ కొద్దిగా ఓల్డ్ అయ్యే కొద్దిగా అప్డేట్స్ లో క్వాలిటీ ఉండదని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అది అక్కడ మీరు చూసుకోండి. అండ్ దీని అప్డేట్స్ కూడా ఇది ఆండ్రాయిడ్ 15 తోటి వచ్చింది అనుకుంటా. దీనికి 2 years పాటు అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేశారు. అంటే ఆండ్రాయిడ్ 16 ఆండ్రాయిడ్ 17 వరకు అప్డేట్స్ వస్తాయి. అంతకు మించి మీకు అప్డేట్స్ ఎక్కువ రావు. సో ఇది ఒకటి చూసుకోండి. ఇంకా 1 year మాత్రం ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అయినా పర్లేదు, కొద్దిగా ఏ కాంప్రమైజ్ లేకుండా అన్ని బాక్సెస్ టిక్ చేసే మొబైల్ కావాలనుకుంటే 20,000 రూపీస్ లోపు Realme P3 Pro కంటే బెస్ట్ ఆప్షన్ మీకు ఇంకోటి దొరకదు. ఎందుకంటే ఇంత ముందు చెప్పిన మొబైల్స్ కూడా చూడండి, అన్నిట్లో ఏదో కాంప్రమైజ్ ఉంటుంది. దీని ముందు చెప్పిన Moto G86 పవర్ లో అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ కొద్దిగా స్లో ఉంటుంది. ఓన్లీ 33 వాట్ మాత్రమే ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా ఇప్పుడు మీరు కొంటే ఇంకా ఫోన్ కి అసలు అప్డేట్స్ రావు. దీనికి ముందు చెప్పిన ఫోన్స్ లో అయితే ఇంకా మేజర్ కాంప్రమైజ్ ఉన్నాయి. లైక్ స్టీరియో స్పీకర్స్ లేకపోవడం, IP రేటింగ్ లేకపోవడం, అలా చాలా కాంప్రమైజ్ ఉన్నాయి. ఉన్న వాటిలోకి 20,000 రూపాయల లోపు అన్నిటిలోకి కొంచెం బెటర్ ఫోన్, అన్ని ఆస్పెక్ట్స్ స్టిక్ చేసే ఫోన్ అయితే ప్రెసెంట్ Realme P3 Pro ఒకటే. సో 20,000 రూపీస్ లోపల మీకు బెస్ట్ చాయిస్ అయితే P3 Pro ఒకటి తప్పించి ఇంకేం లేవు. మిగిలిన సెకండరీ చాయిస్ కింద ఉంటాయి. లేదు మీకు Realme P3 Pro నచ్చలేదు, దీనితో కూడా మీరు సాటిస్ఫైడ్ లేరు అనుకుంటే ఇక మీరు మీ బడ్జెట్ ని ఎక్స్టెండ్ చేసుకొని 25,000 రూపీస్కి వెళ్ళడమే. అప్పుడు 25,000 రూపీస్ లో మీకు దీనికంటే ఇంకొంచెం బెటర్ ఫోన్స్ దొరుకుతాయి. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు అంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసి మీరు ఏదైనా మొబైల్ కొంటాయని డిసైడ్ అయితే మన ఛానల్లో అన్నిటి డెడికేటెడ్ రివ్యూస్ కూడా ఉంటాయి. ఏదైనా మొబైల్ మీరు ఫైనలైజ్ చేసే ముందు ఆ డెడికేటెడ్ రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేయండి. రివ్యూస్ లో ఇంకా మొబైల్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. దాంట్లో చెప్పే ఎక్స్ట్రా ప్రోస్ అండ్ కాన్స్ మీరు మొబైల్ కొనే డెసిషన్ తీసుకునేటప్పుడు హెల్ప్ కావచ్చు. అండ్ ఈ వీడియో ద్వారా ఏదైనా మొబైల్ మీరు ఫైనలైజ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. అమెజాన్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో URL జీనియస్ అని ఉంటాయి. ఫ్లిప్కార్ట్ మొబైల్స్ అయితే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. వీలైతే ఆ లింక్స్ మీద క్లిక్ చేసుకుంటానే ట్రై చేయండి. దానివల్ల మనకి చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతకొంత యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా లేదా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.